ఎవల్యూషన్, పరిణామం. ఈ పదం వినగానే చాలామంది కళ్ళ ముందు మెదలాడే పిక్చర్ ఇది. పరిణామం గురించి మనకి స్కూల్లో నేర్పించేటప్పుడు కానీ, న్యూస్ ఛానల్స్లో మాట్లాడుకునేటప్పుడు కానీ ఈ పిక్చర్ వేస్తూ ఉంటారు. చాలామంది దీనికి భాష్యంగా కోతి నుంచి మనిషి పుట్టాడని క్యాజువల్గా చెప్పేస్తూ ఉంటారు. దిస్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అండి. కోతి నుంచి మనిషి పుట్టలేదు. జీవ పరిణామం అంటే ఏంటో తెలియని వారు లేదా సృష్టివాదులు చేసే వికారపు వాదన ఇది. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. వాట్ ఈజ్ ఎవల్యూషన్? పరిణామం అంటే ఏంటి? పరిణామం అనే మాటకి సింపుల్ ఇంగ్లీష్ అర్థం చేంజ్ ఓవర్ టైం, కాలక్రమేణా మార్పు. అంతే, దట్స్ ద ఇంగ్లీష్ డెఫినేషన్, చేంజ్ ఓవర్ టైం. ఇంకేం లేదు. ఇక్కడ ఉన్న రెండు పదాలు చేంజ్ అండ్ టైం. చేంజ్ అంటే ఎవరిలో చేంజ్, ఎలాంటి చేంజ్. ఓకేనా? టైం అంటే ఎంత టైం. సో ఇంగ్లీష్ డెఫినేషన్ చేంజ్ ఓవర్ టైం, కానీ దీన్ని వేరే సబ్జెక్ట్స్లో మాట్లాడేటప్పుడు ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బయాలజీలో అదే జీవశాస్త్రంలో ఎవల్యూషన్ గురించి చెప్పేటప్పుడు ఈ చేంజ్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి అనేది క్లియర్గా చెప్పుకోవాల్సి వస్తుంది. సో బయాలజికల్ ఎవల్యూషన్ యొక్క డెఫినేషన్ ఏంటి? చేంజ్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ స్పీషీస్ ఓవర్ సెవరల్ జనరేషన్స్. Change in the characteristics of a species over several generations. అనేక తరాల వ్యవధిలో జీవజాతుల యొక్క లక్షణాలు, రూపము మారటాన్ని పరిణామం అంటున్నాం. బయాలజికల్ ఎవల్యూషన్ని జీవ పరిణామం అంటాం, రైట్? బయాలజికల్ ఎవల్యూషన్. ఈ జీవ పరిణామంలో అత్యంత ముఖ్యమైన ప్రతిపాదన ఏంటంటే అన్ని జీవజాతులకి జన్యు సంబంధం ఉంది. All species are related to each other and they change gradually over time. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనని ఇక్కడ ఆపి, ఈ ప్రతిపాదన ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఈ ప్రతిపాదనకి ఏమన్నా ఆధారం ఉందా, జీవ పరిణామం గురించి నేర్చుకోవటం వల్ల లాభాలేంటి, ఈ జీవ పరిణామ జ్ఞానం అదే నాలెడ్జ్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఇలాంటి ప్రశ్నలకి ఈ వీడియో సిరీస్లో సమాధానం ఉంటుందండి. సో వన్స్ అగైన్, బయాలజికల్ ఎవల్యూషన్ అంటే చేంజ్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ స్పీషీస్ ఓవర్ సెవరల్ జనరేషన్స్. ఈ డెఫినేషన్ని ఇలా పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే ఇలాంటి డెఫినేషన్స్ మళ్ళీ మనకి అవసరం వస్తాయి. అసలు పరిణామం అనేది అర్థం చేసుకోవాలంటే మనకి కొన్ని పదాలకి అర్థం తెలియాలండి. సో వాటిని ముందు పరిశీలిద్దాం. డెఫినేషన్స్ అర్థం అయ్యాక వాటిని ఇలా పక్కన పెట్టేస్తూ ఉందాం, మళ్ళీ మనకి అవసరమైనప్పుడు తీసి చూడాల్సి వస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఇంకా జీవ పరిణామం గురించి మాట్లాడలేదండి. వీ హ్యావ్ నాట్ యెట్ స్టార్టెడ్ అబౌట్ ఎవల్యూషన్. జస్ట్ జనరల్గా కొన్ని పదాలకి నిర్వచనాలు తెలుసుకుందాం. లెట్స్ గో విత్ సమ్ మోర్ డెఫినేషన్స్. ఓకే, ఫస్ట్ వన్, ఎవల్యూషనరీ టైం. మనిషి సాధారణ జీవితకాలం 60 నుంచి 90 సంవత్సరాలు అనుకోండి. కొంతమంది 110 పైన కూడా నాట్అవుట్గా నిలుస్తుంటారు. సో మనం కాలాన్ని కొలిచేటప్పుడు, అంటే మన రెగ్యులర్ జీవితంలో కాలాన్ని కొలిచేటప్పుడు క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలుగా కొలుస్తుంటాం, రైట్? మానవ చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు శతాబ్దాలు, సహస్రాబ్దాలు కూడా వాడతాం. అంతకంటే పెద్ద కలెక్షన్స్ మనం రెగ్యులర్ లైఫ్లో వాడటం జరగదండి. అంటే రోజువారీ సంవాదంలో ఇంతకంటే పెద్ద కాల పరిమితుల గురించి మాట్లాడటం అనేది జరగదు. ఓకే, మేబీ అకాడమిక్ డిస్కషన్స్లో జరగచ్చు, కానీ నార్మల్లీ మనం దశాబ్దాలు, మేబీ శతాబ్దాలు, సహస్రాబ్దాల వరకు మాట్లాడుకుంటాం, అంతే. పరిణామం అనేది వేల, లక్షల, కోట్ల సంవత్సరాల్లో కొలవటం జరుగుతుందండి. ఎవల్యూషనరీ టైం అనేది ఎప్పుడన్నా సరే ఒక సింగిల్ జీవి గురించి కానీ దాని జీవిత చరిత్ర గురించి కానీ మాట్లాడటం జరగదు. ఆ జీవి యొక్క జీవజాతి గురించి, స్పీషీస్, ఆ జీవజాతి గురించి, ఆ జీవి యొక్క వంశం గురించి మాట్లాడటం జరుగుతుంది. ఈ ఎవల్యూషనరీ టైం అనే పదానికి అనుబంధంగా ఇంకో పదం ఉంటుంది, జియోలాజికల్ టైం. ఈ జియోలాజికల్ టైం కూడా లక్షల, కోట్ల సంవత్సరాల్లోనే కొలుస్తారు. ఇది భూమి మీద జరిగే మార్పులను కొలిచేటప్పుడు వాడే పదం. సమయం అనేది ఒకటే కదండి అందరికీ. జీవ పరిణామం గురించి మాట్లాడేటప్పుడు ఎవల్యూషనరీ టైం అని మాట్లాడతాం. భూమి ఉపరితలం మీద జరిగే మార్పుల గురించి మాట్లాడేటప్పుడు వాడేది జియోలాజికల్ టైం. ఓకే,
అసలు ఈ లక్షల కోట్ల సంవత్సరాలని ఎలా కొలుస్తారు, ఎటువంటి డేటింగ్ పద్ధతులు వాడతారు అనేది ఇదే సిరీస్లో మనం మరో ఎపిసోడ్లో చూస్తామండి.